ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే చోట కూర్చొని చాలా వైల్డ్ గా థింక్ చేస్తున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిఖిల్ అలాగే చిట్టి పికిల్ రమ్య దువ్వాడ మాదిరి వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ అసలు మనం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పటి నుంచి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు. మనమే వెళ్లి మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారంటూ నిఖిల్ మాట్లాడుతున్నాడు. ఈ కిందలో భాగంగానే చిట్టి పికిల్ రమ్య కలగ చేసుకొని నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు అంటే ఇమాన్యుయల్ తప్ప హౌస్ లో ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. ఒకవేళ మనలోని ఎవరన్నా వాళ్ళ వల్ల ఒకళ్ళ ఎలిమినేషన్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళే ఎలిమినేషన్ అయిపోయారు అని ఫీల్ అవ్వరు, అందరూ కూడా చాలా ఫీల్ అవుతారు అంటూ దువ్వాడ మాదిరి మాట్లాడుతుంది. ఇక అలాగే దువ్వాడ మాదిరి ఏం మాట్లాడుతుంది అంటే ఇమాన్యుయల్ ఆల్ రౌండర్ కదా, అందుకే అందరితోని మంచిగా ఉండాలి అనుకుంటాడు. ఇమాన్యుయల్ గేమ్ స్ట్రాటజీ కూడా అంతే, బయట జనాలకి మంచిగా ఉండాలి అని చెప్పేసి మొత్తానికి ఆ అబ్బాయి మీద ఎలాంటి తప్పులు లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని నమ్మకండి, వాళ్ళు ఎలా కలిసిగట్టుగా ఉన్నారో మనము అలాగే కలిసిగట్టుగా ఉండి వాళ్ళ పైన అటాక్ చేద్దాము అంటూ మొత్తానికి చిట్టి పికిల్ రమ్య అయితే సలహా ఇస్తుంది. ఎంత అటాక్ చేసినా బయట ఆడియన్స్ అయితే లోపల ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్ కే కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన వాళ్ళు ఎప్పుడు నామినేషన్ లోకి వద్దామా, ఎప్పుడు బయటకు తీసుకొద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే గనక దువ్వాడ మాధురిని అండ్ చిట్టి పికిల్ రమ్యని. మరి మీరేమంటారు? మేం చెప్పింది కరెక్టా లేదనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.